హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్లాన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీటితో కనుక మీరు రీఛార్జ్ చేసుకోగలిగితే చాలా తక్కువ అమౌంట్కి మీకు లాంగ్ టైం వ్యాలిడిటీ వచ్చే అవకాశం ఉంది. డీటెయిల్స్ అన్ని కూడా తెలిస్తే వీడియో పూర్తిగా చూడండి. బట్ దానికన్నా మీరు స్క్రీన్ పై చూస్తున్నారు ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా, వాటిలో మీరు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. వాటిని మీరు ఇన్ టైంలో క్లెయిమ్ చేసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్ లో పిన్ చేసిన మెసేజ్ అయితే చెక్ చేయండి. ఇక్కడ మీకు ₹1 డీల్స్ కూడా కనిపించే అవకాశం ఉంది. సో ప్రతి రోజు కూడా ఒక్కసారైనా పిన్ చేసిన మెసేజ్ చెక్ చేయడం మర్చిపోవద్దు. ఇక బిఎస్ఎన్ఎల్ ప్లాన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు, ఇది నా మైజియో అప్లికేషన్ లో మీరు చూస్తున్న కరెంట్ బ్యాలెన్స్. అంటే నేను ఈ బ్యాలెన్స్ ఉపయోగించి ఏమైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. నేను ఈ బ్యాలెన్స్ ని ఒక ఆఫర్ ని యూజ్ చేసుకుని డైలీ యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు కనుక స్టార్ట్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ రీఛార్జ్ వచ్చేసరికి కొంచెం బల్క్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పొజిషన్ లో ప్లాన్ రేట్స్ చాలా పెరిగిపోయి కాబట్టి ఇలాంటి ఆఫర్స్ మీరు యూజ్ చేసుకోవడం మంచిది. డిస్క్రిప్షన్ లో అలా కామెంట్ సెక్షన్ లో రీఛార్జ్ ఆఫర్ అంటూ ఒక యూట్యూబ్ వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియో చూసి ఈ ఆఫర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక నేను మీకు ఇప్పుడు చూపించబోతున్న ప్లాన్స్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ అప్లికేషన్ లో చూపిస్తున్నాను. సో అన్ని ప్లాన్స్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్ లో అయితే మనం చూడడానికి చెక్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మీరు ఇక్కడ నుంచి ఏదైనా ప్లాన్స్ సంబంధించి డీటెయిల్స్ కానుంటే ఏదైనా వీడియోలో కామెంట్ చేయొచ్చు, లేదా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ముఖ్యంగా ఇక్కడైతే మాత్రం టాప్ లో చాలా కేటగిరీస్ ఉన్నప్పటికీ వాయిస్ అండ్ డేటా సెలెక్ట్ చేశాను. యాక్చువల్ గా వాయిస్ ఒకటి సెలెక్ట్ చేస్తే కానీ వాయిస్ అండ్ డేటా సెలెక్ట్ చేస్తే మనకి 2 రకాల ప్లాన్స్ కూడా కనిపిస్తాయి కాబట్టి మాక్సిమం ప్లాన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ స్టార్టింగ్ లో చిన్న చిన్న ప్లాన్స్ అయితే ఉన్నాయి. బట్ కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మన 20 days వ్యాలిడిటీ ప్లాన్స్ 108 నుంచే స్టార్ట్ అయిపోతాయి. బట్ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు జియోలో లాగా ఏ ప్లాన్ కనిపిస్తే ఆ ప్లాన్ ఇమీడియట్ రీఛార్జ్ చేసుకోవడం కుదరదు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి కొన్ని ప్లాన్స్ కి. ఇక్కడ 108 కి వచ్చేసరికి ఇది ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ అనమాట. ఇక్కడ మీరు ఐ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే అదే విషయం చెప్తున్నారు, న్యూ యాక్టివేషన్ అని. ఇక్కడ మనకి ప్లాన్ బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ మీరు బిఎస్ఎన్ఎల్ న్యూ యాక్టివేషన్ చేసేటప్పుడు మాత్రం ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ 28 days వ్యాలిడిటీ వస్తుంది, డైలీ 1 GB డేటా వస్తుంది, అలాగే అన్లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇక మరికొన్ని ప్లాన్స్ కి వచ్చేసరికి ఇక్కడ 20 days 28 days ఇలా ఉన్నాయి. ఇక్కడ జస్ట్ మనం 139 తో రీఛార్జ్ చేసుకుంటే 28 days వ్యాలిడిటీ వస్తుంది, డైలీ డేటా వస్తుంది, అలాగే అన్లిమిటెడ్ కాల్స్ కూడా వస్తాయి. బట్ ఐ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఒక కండిషన్ చూపిస్తున్నారు, GP2 సబ్స్క్రైబర్స్ అని. ఈ GP2 అంటే ఏంటో కూడా చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. సో ఇప్పటికే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది, ప్రతి ప్లాన్ అందరూ అయితే మాత్రం రీఛార్జ్ చేసుకోలేరు. మీ సిమ్ ఉన్న కండిషన్ బట్టి ప్లాన్స్ మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇక మీకు 26 days 20 days ఇలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీకు బల్క్ గా డేటా వస్తుంది 153 తో కనుక రీఛార్జ్ చేసుకున్నట్టయితే. బట్ మీకు డైలీ డేటా కావాలంటే 184 185 186 ఇలాంటి ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 రూపీకే చిన్న చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ చేంజెస్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్ దగ్గర ట్యాప్ చేసి ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ మాత్రమే కాదు, కింద అదర్ బెనిఫిట్స్ లో కూడా ఏం చేంజెస్ ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. అలా అయితేనే మీకు యాక్చువల్ గా ఏం తేడా ఉందో కనిపిస్తుంది. ఇంతకుముందు ప్లాన్ ఈ ప్లాన్ కి మీరు గమనించినట్టయితే అంటే 184 185 కి మనకి ఇక్కడ అదర్ బెనిఫిట్స్ లో సెకండ్ ఐటమ్ కూడా యాడ్ అవుతుంది. సో మీరు రీఛార్జ్ చేసే ముందు ఒకసారి ₹1 ₹2 తేడా ఉంది అంటే ఎందుకు తేడా ఉందో మెయిన్ బెనిఫిట్స్ లో మాత్రమే కాదు అదర్ బెనిఫిట్స్ లో కూడా చెక్ చేసుకోవడం మంచిది. మరికొంచెం స్క్రాల్ చేస్తే మనకు వాయిస్ అండ్ డేటా ప్లాన్స్ లోనే మరొక సూపర్ ప్లాన్ కనిపిస్తుంది. 201K మనకి 300 minutes కాలింగ్ వస్తుంది, అలాగే 6 GB డేటా, టోటల్ 6 GB డేటా వస్తుంది. బట్ వ్యాలిడిటీకి వచ్చేసరికి 90 days. ఎవరైతే వాళ్ళ సిమ్ ఎక్కువగా యూజ్ చేయరో, ఇన్కమింగ్ కాల్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఐ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఓన్లీ ఫర్ GP2 కస్టమర్స్ అని ఉంది. సో ఈ ప్లాన్ కూడా అందరూ రీఛార్జ్ చేసుకోలేరు. GP2 లో ఎవరున్నారో వాళ్ళకి మాత్రం అవుతుంది. అదేంటో చూద్దాం తర్వాత. బట్ మరి కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మిగతా కంపెనీస్ కన్నా అంటే మిగతా టెలికాం కంపెనీస్ కన్నా మీకు బాగా తక్కువ రేట్స్ కే ప్లాన్స్ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సి ఉంటుంది, ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ 3G మాత్రమే ఉంది. 4G మరి కొన్ని నెలల్లో రావచ్చు. అయితే మీరు పోర్ట్ అయ్యే ముందు మీ హౌస్ ఉన్న ఏరియా ఇంకా మీ వర్క్ ప్లేస్ లో బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన డేటా స్పీడ్ ఎలా వస్తుందో చెక్ చేసుకోండి. స్పీడ్ టెస్ట్ చేసి చూడండి. ఎవరిదైనా ఫోన్ ఉపయోగించి మీకు ఒక 2 Mbps 4 Mbps వస్తున్నా గానీ మీరైతే పోర్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ అదే టైంలో మీ కాల్స్ కూడా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఎలా వెళ్తున్నాయో కూడా చెక్ చేసుకోండి. అయితే చాలా మంది 2 Mbps 4 Mbps 6 Mbps వస్తే మనకి యూట్యూబ్ వీడియో షార్ట్స్ రీల్స్ అవి ప్లే అవుతాయా లేదా అని డౌట్ ఉన్నట్టయితే మాత్రం మీరు అది ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ స్పీడ్స్ లో కూడా మీకు ఫుల్ HD వీడియోస్ ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. మీరు యూట్యూబ్ లో వచ్చే షార్ట్స్ రీల్స్ అన్ని కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసే అవకాశం ఉంది. ఈవెన్ మీరు వాట్సాప్ లో రిసీవ్ చేసుకునే ఫైల్స్, వీడియోస్, ఇమేజెస్ అన్ని కూడా చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు మీరు చాలా పెద్ద ఫైల్ డౌన్లోడ్ చేస్తేనే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇక జియో యూజర్స్ అందరూ కూడా 666 ప్లాన్ ఇంతకుముందు బాగా రీఛార్జ్ చేసుకునే వాళ్ళు. ఆ పర్టికులర్ ప్లాన్ ఇప్పుడు 70 days మాత్రం వ్యాలిడిటీ వస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే డైలీ 2 GB డేటా వస్తుంది, అలాగే మనకు వ్యాలిడిటీ 105 days వస్తుంది. సో ఇలాంటి ప్లాన్స్ తో మనీ అయితే బాగా సేవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తున్నారు కదా 699 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ లో కూడా బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి. మనకి 150 days వ్యాలిడిటీ వస్తుంది, అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు, 0.5 GB per day డేటా వస్తుంది. డేటా తక్కువగా యూజ్ చేస్తాం, వ్యాలిడిటీ ఎక్కువ కావాలి, కాల్స్ కూడా చేసుకోవాలంటే మాత్రం ఇలాంటి ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక కొంచెం కిందకి వెళ్ళినట్టయితే 300 days 160 days ఇంకా 336 days ఇలాంటి ప్లాన్స్ కూడా ఉన్నాయి. 797 ప్లాన్ చూస్తున్నారు కదా, ఇది కూడా మీకు బాగానే కనిపించే అవకాశం ఉంది. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. ఇక్కడ అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి బట్ ఫర్ 60 days మాత్రమే. అంటే మీకు టోటల్ వ్యాలిడిటీ 300 days ఉన్నప్పటికీ కూడా మీకు అన్లిమిటెడ్ కాల్స్ అనేవి 60 days మాత్రం వస్తాయి. అలాగే 2 GB per day వస్తుంది కదా,
ఇది కూడా 60 డేస్ మాత్రం వస్తుంది. బట్ ఆ తర్వాత కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఆ వ్యాలిడిటీ టైంలో మీరు చిన్న చిన్న టాప్అప్స్ ఏమైనా చేసుకొని కాల్స్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్స్ ఎలాగో ఫ్రీగానే వస్తాయి కాబట్టి. సో ఇలా రకరకాల ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏదైనా ప్లాన్ మీకు స్క్రీన్ పై కనిపించి మీకు డౌట్ ఉంటే అయితే కామెంట్ చేయండి, లేదా నాకు మెసేజ్ చేయొచ్చు. వీలైన తొందరగానే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక మరికొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1199 ప్లాన్ ఉంది. ఇక్కడ మనకి 336 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. అయితే మనకి 797 లా ఎక్కడ కూడా ఇన్ని రోజులు మాత్రం బెనిఫిట్స్ అని చూపించలేదు. సో ఈ బెనిఫిట్స్ అనేవి టోటల్ 336 డేస్ పాటు వస్తాయి. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. టోటల్ గా 24 GB డేటా వస్తుంది. డైలీ SMS చేసుకోవచ్చు. వ్యాలిడిటీ కూడా ఎక్కువ. బట్ GP2 సబ్స్క్రైబర్స్ ఉంది. సో ఈ ప్లాన్ కూడా GP2 సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇక కింద కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక GP2 కస్టమర్స్ కి మాత్రమే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. BSNL కి వచ్చేసరికి మనకి GP1 GP2 అని ఉంటాయి అనమాట. గ్రేస్ పీరియడ్ 1 గ్రేస్ పీరియడ్ 2 అని. ఈ టైంలో మన సిమ్ కండిషన్ రకరకాలుగా ఉంటుంది. మీకు ఎప్పుడైతే ప్లాన్ వ్యాలిడిటీ అయిపోతుందో ఫస్ట్ మనకి GP1 స్టేట్లోకి వెళ్తుంది. ఫస్ట్ 7 డేస్ పాటు ఈ GP1 గ్రేస్ పీరియడ్లో ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి, అలాగే ఇన్కమింగ్ SMS వస్తాయి. బట్ అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోలేము. ఇది గ్రేస్ పీరియడ్ 1 అనమాట. బట్ గ్రేస్ పీరియడ్ 2కి వచ్చేసరికి మన సిమ్ టోటల్గా డియాక్టివేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎలాంటి అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళవు, ఇన్కమింగ్ కాల్స్ రావు, ఇన్కమింగ్ SMSలు కూడా రావు. సో ఎవరైతే వాళ్ళ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయినా 7 డేస్ తర్వాత కూడా, అంటే 8 డేస్ తర్వాత కూడా రీఛార్జ్ చేసుకోలేదో ఆ 8th డే నుంచి ఈ GP2 ప్లాన్స్ అనేవి రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా చేసుకున్నట్టయితే మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఒక్క ప్రాబ్లం ఏంటంటే మీ మెయిన్ సిమ్ అదే అయితే గనక 7 డేస్ పాటు GP1 స్టేట్లో మీరు అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోలేరు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. పర్వాలేదు, నేను ఆ టైంలో ఏదోలా మేనేజ్ చేస్తాను, వాట్సాప్ కాల్ చేసుకుంటాను, ఏదోలా నేను మేనేజ్ చేసుకోగలను అనుకుంటే మాత్రం మీరు GP2 వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ఈ 2011199 ఇలాంటి ప్లాన్స్తో రీఛార్జ్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అందరూ బెనిఫిట్ పొందేలా ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.